టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి నిరుపేదలంటే ఏమాత్రం గౌరవం లేదు. దళితులు, బహుజనులు, మైనారిటీలంటే ఆయనకు చిన్న చూపు. ఈ విషయం మరోసారి రుజువైంది. తాజాగా చంద్రబాబు నాయుడు కూలీలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో ఆయన కూలీలపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. జగన్, నీకు వచ్చేది కూలీ జనం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కూలీలంటే ఆయనకు ఎంత చిన్న చూపు ఉందే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఎటువైపు ఉన్నారనేది కూడా ఆ వ్యాఖ్యలతో తేటతెల్లమవుతుంది. ఆయన పెత్తందారుల పక్కన ఉన్నారనే విషయం తెలిసిపోతూనే ఉంది. గతంలో కూడా ఆయన నిరుపేదలను, దళితులను, బీసీలను అవమానించారు. టిప్పర్ డ్రైవర్కు జగన్ సీటిచ్చాడని ఎగతాళి చేసి తన ఫ్యూడల్ మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న వీరాంజనేయులకు వైఎస్ జగన్ సింగనమల అసెంబ్లీ సీటు కేటాయించారు. దానిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వేలుముద్రగాడంటూ వీరాంజనేయులను అన్నారు. నిజానికి ఆయన ఎంఏ చదువుకున్నారు. రావులపాలెం సభలో ఆయన వర్తకులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారని ఆరోపించారు. దీంతో వర్తకులు ఆయనపై బక్కుమన్నారు. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని గతంలో ఆయన దళితులను అవమానించారు. తోకలు కత్తిరిస్తానని నాయీ బ్రాహ్మణులను ఆయన బెదిరించారు. చంద్రబాబులోని అగ్రకుల దురహంకారం తరచుగా బయటపడుతూనే ఉంది. తాజాగా కూలీలపై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతుంది. పేద ప్రజలు జగన్కు అనుకూలంగా ఉండటం ఆయనకు మింగుడు పట్టం లేదు. పేదల జీవితాలను మెరుగుపరచడానికి, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి జగన్ పలు పథకాలను అమలు చేస్తున్నారు. దీంతో వారికి జగన్ పట్ల అభిమానం ఉంది. దాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు కూలీలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు.